లేదమ్మా, ఆ ముచ్చిమోహన్ కృష్ణ గారి దగ్గర నేను పనిచేయలేను. అందుకే అక్కడి నుంచి బయటకు వచ్చేసాను. ఇంకా వేరే హోటల్లో జాయిన్ అవ్వాలంటే ముందు చేసిన హోటల్లో నుంచి లెటర్ తీసుకోవాలి. అదే ఇది. దీంట్లో నేను వంటలు బాగా చేస్తాను, నా ప్రవర్తన బాగుంటుంది, నా క్యారెక్టర్ గుడ్ అని రాస్తున్నారు. ఈ లెటర్ ఏ హోటల్ కి వెళ్ళిచ్చినా నాకు జాబ్ దొరుకుతుంది. తెలిసిందా? అది కాదే మా, నువ్వు ఇంకేం మాట్లాడకు. నేను ఆల్రెడీ ఒక హోటల్లో ఇంటర్వ్యూకి వెళ్ళాను. రేపు ఈ లెటర్ తీసుకెళ్లి ఇస్తాను. 25,000 జీతంతో నాకు జాబ్ దొరుకుతుంది. నువ్వేం టెన్షన్ పడకు. నిజంగా మ్యాగీ? నిజమేమా. రేపటి నుంచి మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. హ్యాపీగా ఉండొచ్చు. ఓకేనా? తర్వాత తీరిగా ఆనందిస్తూ గాని. చాలా ఆకలిస్తుందమ్మా, ముందు భోజనం పెట్టు. పదా, చేతులు కడుక్కో, భోజనం చేద్దాం. కంగ్రాట్స్ కృష్ణ. కరెక్ట్ గా చెప్పాలంటే థ్యాంక్స్. మన కిచెన్ మూతపడకూడదని నువ్వు పడుతున్న ఆరాటం, దానికోసం నువ్వు ఫేస్ చేస్తున్న ట్రబుల్స్ అన్నీ ఇప్పుడే విన్నాను. మీ పిన్ అంతా చెప్పింది. సుభద్ర మరోలా చెప్పినా నేను నిన్ను అర్థం చేసుకున్నాను. ఇంత జరిగినా అవి మా దృష్టికి రాకుండా నువ్వు చేస్తున్న ప్రయత్నం నాకు నచ్చింది. అందుకే ఆశీర్వదిస్తున్నాను. ఫైనల్ గా ఒక్క విషయం గుర్తుపెట్టుకో. మంచి ప్రవర్తన ఉన్నవాడు బాగా పనిచేస్తాడని గాని, ప్రవర్తన సరిగ్గా లేనివాడు పని చెయ్యడని కాదు. పనితనం వేరు, ప్రవర్తన వేరు. అనుభవంతో చెబుతున్నాను, అర్థం చేసుకో. నీకు టైం అవుతోంది, వెళ్ళిరా. గుడ్ లక్. థ్యాంక్ యూ తాతయ్య. ఐఎమ్ ఓకే, యు ఆర్ ఓకే. ఈ బుక్ ఎవరు రాశారు? సార్, రమ్య. థామస్ హారీ సార్. ఎప్పుడు రాశారు? 1973. నో, 1972. నందు, ఎవరైనా కొత్త వాళ్ళు కలిసినప్పుడు ఏమనాలి? సార్, అది మీరు కొత్తవారా అని అడగాలి సార్. విల్ యు షట్ అప్? ఓకే సార్. ఆర్ యు ఎన్ ఇడియట్? సార్, నేను మీతో మాట్లాడాలి. నాకు టైం లేదు. నాకు లేదు. అయితే పో. ఏయ్, నేను తీసుకుని వెళ్తాను. నన్నా? నీతో ఎందుకు రావు? ఎందుకు రావాలి? నువ్వు నాకు కావాలి. వాట్? ఐ మీన్, మా హోటల్ నువ్వు కావాలి. ఈ రెఫరెన్స్ లెటర్ నా దగ్గర ఉన్నంత వరకు నేను క్వీన్, షెఫ్ క్వీన్. నాకు ఎదురే లేదు. నా దారి షుక్ షుక్ రహదారి. మంగళగారు, ఓకే. మ్యాగీ, ఓకే. ఒకటి, నీ మాట నేనైనా వినాలి, లేదా నా మాట నువ్వైనా వినాలి. తాతయ్య కట్టిన హోటల్లో మార్పులు చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే గురువుని పంపేశాను. తాతయ్య నేర్పిన ఆశయాలకు కూడా ఆటంకం రావడం నాకు ఇష్టం లేదు. అందుకే అందుకే అది లెటరు. ఏం చేయకు. ఏం చేస్తున్నావ్? అయ్యో! డోంట్ టాక్. డిస్మిస్ చేస్తా, సస్పెండ్ చేస్తా. ఎవరమ్మా నువ్వు? నేనే సార్, మ్యాగీ. మీ హోటల్లో జాబ్ కోసం వస్తే ఇంటర్వ్యూ చేసి రెఫరెన్స్ లెటర్ అడిగారు. ఓ నువ్వా? సడన్ గా షాక్ ఇచ్చేటప్పటికి పోల్చుకోలేకపోయాను. లెటర్ తెచ్చావా? తెచ్చాను సార్. చేయి పట్టుండి. 2 చేతులు. ఇదిగో సార్. ఏమిటమ్మా ఇది? లెటర్ సార్. ఇలాంటి పనులు చేయడానికే కదా మా ఎండి నాకు శాలరీ ఇస్తుంది. సిటీలో చెఫ్లు తక్కువై నాకు చెప్పులు ఎక్కువయ్యాయి. చూడమ్మా, నెలకు 25,000 జీతం. 1 year అయ్యాక 5,000 పెంచుతాం. 30,000 అన్నమాట. 3 సంవత్సరాల అగ్రిమెంట్ రాయాలి. ఇదిగో ఈ రిజిస్టర్ లో సంతకం పెట్టి అక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకో. ఓకే సార్. మంగతాయారు, మంగతాయారా? ఆ పేరు గలవాళ్ళు ఇక్కడ ఎవరు లేరు బాబు. నువ్వేదో రాంగ్ అడ్రస్ కి వచ్చావు. లేదు, రైట్ అడ్రస్ కి రైట్ టైంకి వచ్చాను. లేదంటే మీ టైం బ్యాడ్ అయ్యేది. నాకు బ్యాడా? సార్, ఇతను వద్దు మంగతాయారు, ఇప్పటికే చాలా దూరం వచ్చేసావు. ఇంకా నువ్వు నాకు దూరం కావడం నేను భరించలేను.